అమరావతికి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తామని స్పష్టం చేయగా 104 సంస్థలు అమరావతికి వచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ఈ సంస్థలు తాము భవనాలు నిర్మాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే జంగిల్ క్లియరెన్స్ చేసి తమకు భూములు అప్పగించాలని సిఆర్డీఏకి విజ్ఞప్తి చేశాయి. సిఆర్డీఏ అధికారులు కూడా సంస్థ ప్రతినిధులతో మాట్లాడి భూములు సాధ్యమైనంత త్వరగా అప్పగిస్తామని, వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తమ భవనాల నిర్మాణానికి రంగం సిద్ధం చేశాయి. 2014 నుంచి 2019 వరకు ఆయా సంస్థలకు సిఆర్డీఏ భూములను కేటాయించింది. సిఆర్డీఏకి వచ్చిన విజ్ఞప్తి మేరకు కేబినెట్ లో చర్చించి భూములను కేటాయించారు. అయితే 2019లో ప్రభుత్వం మారటంతో భూముల కేటాయింపు ఉండదని, కొంతమందిని బెదిరించడం, భూముల రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ కార్యాలయాలు నిర్మించవద్దని మరికొంతమందిని వెనక్కి పంపించేశారు. తమకు రిజిస్టర్ చేసిన భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని కోరినప్పటికీ అప్పటి సిఆర్డీఏ అధికారులు కనీసం స్పందించిన దాఖలాలు లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. చివరకు రిజర్వ్ బ్యాంకు తమ కార్యాలయాన్ని నిర్మించేందుకు ముందుకు రాగా విశాఖలో నిర్మించాలని గత ప్రభుత్వం సూచించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ విశాఖలో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇక ఇవి కాకుండా 132 సంస్థల్లో 45 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాగా 26 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి. 4 యూనివర్సిటీలకు, ఆధ్యాత్మిక సంస్థలు, 11 ఇతర సంస్థలకు భూములు కూడా కేటాయించారు. మొత్తం 132 సంస్థల్లో 104 సంస్థలు తమ భవనాల నిర్మాణానికి ముందుకొచ్చాయి. తమకు రిజిస్టర్ చేసిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ చేసి భూములను స్వాధీనం చేస్తే తాము భవనాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ నూతన కమిషనర్ కాటన్నేని భాస్కర్ ఆయా సంస్థలు, శాఖల అధిపతులకు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడారు. మరికొంతమందికి మెయిల్లో లేఖలు పంపారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తున్నామని వారికి వివరించారు. ప్రస్తుతం సిఆర్డీఏ భవన నిర్మాణాలు చేపడితే రాజధానిలో పనులు ప్రారంభమవుతాయని, దాంతో మిగతా సంస్థలు కూడా ముందుకు వస్తాయని కూడా భావిస్తున్నారు.